యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా, నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలీనా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీ ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడి నుంచి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలన్నా నన్ను? అన్నా, మహానేత మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 నిమిషాల కాలం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెట్టారు. రెడీనా? కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది
Decathlon Summer Sale. Get up to 60% off from 30th May to 1st June. Visit the store or install the app. అధ్యక్ష నా కేసుల మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆయన నోట్లో నుంచి మాటలు వస్తూ ఉంటే నిజంగా చాలా చాలా అన్యాయస్తుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, నా మీద కేసులు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. నా మీద కేసులు వచ్చింది ఎప్పుడు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు రాజశేఖర్ రెడ్డి గారు ఆనరబుల్ మ్యాన్, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు లేవు.